విద్యుత్ ఛార్జీ మొన్నటిదాకా యూనిట్కి ₹3 ఉండేది, ఇప్పుడు ₹4 అయింది. లేదా ఇంతకుముందు బిల్లు 200 యూనిట్లకి 2000 వచ్చేది, ₹1000 వచ్చేది, ఇప్పుడు 2000 వస్తుంది. ఇది ఒక విమర్శ సహేతుకం. అలా కాకుండా ఏ లంకొడుకు ఛార్జీలు పెంచాడు, ఏ ముంకొడుకు ఇది పెంచాడు అని మాట్లాడితే అది తిట్టు, దూషణ. అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం ఇది వస్తుంది అనుకున్నాం, రాలేదు. సూపర్ 6 వస్తుంది అనుకున్నాం, రాలేదు. మహిళలకు డబ్బులు వేస్తామన్నారు, రాలేదు. ఇది విమర్శ. అది మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా కాకుండా వేస్తానన్న నా డాష్ గాడు ఎందుకే లేదు, ఆ ముంకొడుకు ఇట్లాగే మోసం చేస్తాడు, ఇది దూషణ. ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటికైనా ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది, చాలా మంచిది. దూషణల నుంచి ప్రతి పార్టీ దూరంగా ఉండాలి. దుర్భాషల నుండి, మార్ఫింగ్ ఫోటోల నుండి ప్రతి పార్టీ దూరంగా ఉండాలి. ఇవాళ అందరూ ఇప్పటికైనా సరే ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. దూషణలు, బూతులు, దుర్భాషలు వదిలేసి నిర్మాణాత్మక చర్చ చేయండి. తద్వారా సోషల్ మీడియా రియల్ వారియర్ అవుతుంది, నిజమైనటువంటి అంశాలకి చర్చా వేదిక అవుతుంది.